అందరికీ నమస్కారం. 2025 నవంబర్ 6వ తేదీ గురువారం రోజున కుంభరాశి వారి ఫలితాలు తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. సన్నిహితులతో ఏర్పడిన వివాదాలు పరిష్కార దశకు చేరే అవకాశం కలిగి ఉన్నది. ఈ వీడియోలో ఒక గురువు గారి గురించి తెలియజేస్తున్నాం. చాలా మంది ఈ గురువు గారిని కలిసాము. మా తీరని సమస్యలకు ఫోన్ చేసినప్పుడు పరిష్కారం చాలా చక్కగా తెలియజేశారు అని కామెంట్ చేస్తున్నారు. ఈ గురువు గారు ఎటువంటి సమస్యలకైనా శాశ్వత పరిష్కారం ఇవ్వటం జరుగుతుంది. వశీకరణం, భార్య భర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి, సంతానం, మీకు ఎటువంటి సమస్యలు అయినా కొన్ని పూజలు ద్వారా ఇట్టే పరిష్కరిస్తారు. ఇప్పుడే కాల్ చేయండి. గతంలో ఉన్న అపార్థాలు, గొడవలు తీరడం ద్వారా సంబంధాలు మరింత బలపడతాయి. వృత్తిపరంగా మీరు బాధ్యతలు సూచించిన వారితో జాగ్రత్తగా ఉంటే పనులు వేగంగా పూర్తి అవుతాయి. సంపాదన సాధారణంగా ఉంటుంది. కొత్త పెద్ద లాభాలు వచ్చినట్టు కనిపించకపోవచ్చు. ఖర్చుల విషయంలో జాగ్రత్త అవసరం. ఆరోగ్యం మంచి స్థాయిలో ఉంటుంది. అయితే వయస్సు, వారం, వర్షాధారిత సమస్యలు వస్తే జాగ్రత్త వహించండి. ఈ రోజు పెద్ద పెట్టుబడులు పెట్టకండి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు నమ్మకమైన స్నేహితుల, నిపుణుల సలహా తీసుకోండి. సంబంధాల్లో ఓపిక, వినయం ప్రదర్శించడం ఎంతో ఉపయోగకరం. భవిష్యత్ ప్రణాళికలో స్పష్టత వస్తుంది. తోటివారితో కలిసి శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. ఆదాయానికి తగ్గ వ్యయం ఉంది. ప్రయాణాలు ఫలిస్తాయి. ప్రారంభించిన పనులలో ఆటంకాలను అధిగమిస్తారు. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో ఒక శుభవార్తను పంచుకుంటారు. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. విశేషమైన శుభాలు ఉన్నాయి. ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. బంధువుల సహకారంతో ఒక పనిని పూర్తి చేస్తారు. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి పనులను పూర్తి చేస్తారు. ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ఒక విషయంలో సమయానుకూలంగా స్పందించి అందరి ప్రశంసలు పొందుతారు. బంధు, మిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు. మంచి భవిష్యత్తు సాధించడానికి ఇది సరైన సమయం. ఈ సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగించండి. అధికారులతో ఆచితూచి వ్యవహరించాలి. కీలకమైన విషయాల్లో జాగ్రత్త అవసరం. అనవసర ఖర్చులు జరిగే అవకాశాలు ఉన్నాయి. వైరాగ్యాన్ని దరిచేరనీయకండి. శుభకాలం నడుస్తోంది. చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కలిసి వస్తుంది. సానుకూల ఫలితాలు లభిస్తాయి. బంధు, మిత్రుల సహకారంతో ఆటంకాలను అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ ప్రతిభకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. సాహసోపేతమైన నిర్ణయాలతో గొప్ప విజయాలు ఉన్నాయి. కీర్తి పెరుగుతుంది. ఆకస్మిక ప్రయాణాలు సాగుతాయి. చేపట్టిన లాభసాటిగా వ్యవహారాలలో ఏర్పడిన అవరోధాలను అధిగమిస్తారు. వ్యాపారస్తులకు మాత్రం పెట్టుబడులు అందుతాయి. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి. చిన్ననాటి మిత్రులతో కష్టసుఖాలను పంచుకుంటారు. మంచి ఫలితాలు ఉన్నాయి. శుభప్రదమైన కాలం. ఎప్పటికప్పుడు నూతన పద్ధతులను అవలంబిస్తూ అభివృద్ధి సాధిస్తారు. ప్రారంభించిన పనులను సునాయాసంగా పూర్తి చేస్తారు. అనుకూలమైన సమయం. మానసికంగా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. నూతన కార్యసిద్ధి ఉంది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసేవాళ్ల ప్రయత్నాలు వృధా ప్రయాసలే అవుతాయి. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. ఒక వ్యవహారంలో మీ ముందు చూపు, వ్యవహార శైలికి ప్రశంసలు లభిస్తాయి. గొప్పవారితో సత్సాంగత్యం. శుభకాలం. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అభివృద్ధికి సంబంధించిన వార్త వింటారు. ఒక వార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. బంధు,
మిత్రులతో కలిసి శుభకార్యక్రమంలో పాల్గొంటారు. కొన్ని సంఘటనలు మిమ్మల్ని ఉత్సాహపరుస్తాయి. దైవబలం పరిపూర్ణంగా ఉంది. పట్టుదలతో విజయ సోపానాలను అధిరోహిస్తారు. సమాజంలో కీర్తి పెరుగుతుంది. ఇంట్లో శుభకార్యక్రమాలు జరుగుతాయి. ఒక తీపి వార్త వింటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో శ్రమ పెరుగుతుంది. బంధు, మిత్రుల నుంచి సానుకూల స్పందన ఉంటుంది. సర్వత్రా విజయం ఉంది. మీ రంగాల్లో ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగకపోతే సమస్యలు తప్పవు. అవసరానికి సహాయం చేసేవారున్నారు. బంధు ప్రీతి కలదు. స్థిరాస్తికి సంబంధించిన వ్యవహారాల్లో సత్ఫలితాలను సాధిస్తారు. చిత్తశుద్ధితో కార్యజయం ఉంది. ప్రారంభించిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. సన్మార్గంలో ముందుకు సాగి సత్ఫలితాలను అందుకుంటారు. ఆర్థిక వ్యవహారాలు లాభిస్తాయి. నిర్ణీత సమయానికి పనులను పూర్తి చేస్తారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఎవరితోనూ విభేదించకండి. మిమ్మల్ని ఆదరించేవారి సంఖ్య పెరుగుతుంది. ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. ప్రారంభించబోయే పనుల్లో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వాటిని అధిగమిస్తారు. ముఖ్య విషయాల్లో అప్రమత్తంగా ఉంటే మంచిది. బంధు, మిత్రులతో ఆచితూచి వ్యవహరించాలి. అపరిచితులతో జాగ్రత్త. అష్టమంలో చంద్రుడు అనుకూలం. ముఖ్య వ్యవహారాల్లో జాగ్రత్తగా ముందుకు సాగాలి. విజయానికి ఆటంకం కలుగకుండా చూసుకోవాలి. ఆత్మవిశ్వాసం తగ్గకుండా చూసుకోవాలి. అనుభవజ్ఞులు సలహాలు మేలు చేస్తాయి. ఉత్సాహంగా పనిచేయాలి. వృత్తి, ఉద్యోగ రంగాలలో మీ పైవారితో జాగ్రత్తగా వ్యవహరించాలి. కొత్త కోణంలో ఆలోచించి వ్యాపారంలో ఆర్థికాభివృద్ధి సాధిస్తారు. స్థిరాస్తికి సంబంధించిన విషయాలు అనుకూలిస్తాయి. మన పక్కనే ఉండి ఇబ్బంది పెట్టేవారు ఉన్నారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. కుటుంబ సభ్యుల సలహాలతో విజయాలు సాధిస్తారు. స్వల్ప ధనలాభం, మనః సంతోషం కలుగుతాయి. అదృష్ట యోగం ఉంది. వ్యాపారంలో కలిసి వస్తుంది. ఆత్మవిశ్వాసంతో విజయం సాధిస్తారు. ఓర్పు సహనంతో మంచి ఫలితాలు సాధిస్తారు. అనవసర విషయాల్లో తల దూర్చకండి. ఎవరితోనూ వాదోపవాదాలు చేయకండి. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తట్టుకుని ముందుకు సాగుతారు. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ప్రతి చిన్న విషయాన్ని లోతుగా చూడవద్దు. మనశ్శాంతి తగ్గకుండా చూసుకోవాలి. ప్రయాణాల్లో శ్రద్ధ అవసరం. అనుకూలంగా వ్యవహరించి అనుకూల నిర్ణయం తీసుకుంటారు. కుటుంబ సభ్యులతో వాదులాటలకు దిగకపోవడమే మంచిది. అదృష్టం పడుతుంది. మిత్రుల సహకారం మరువలేనిదిగా ఉంటుంది. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. కలహ సూచన ఉంది కాబట్టి ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడమే మంచిది. కొన్ని సంఘటనలు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి. చేయని పొరపాటుకు నిందపడాల్సి వస్తుంది కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఇష్టదైవ సందర్శనం మనశ్శాంతిని ప్రసాదిస్తుంది. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. ధనపరమైన ఆలోచనలు అనుకూలిస్తాయి. వృత్తి వ్యాపారాలలో శత్రు సమస్యలు నుండి బయటపడతారు. ఇంటా తెలివిగా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటారు. బంధుమిత్రులతో సఖ్యత కలుగుతుంది. బంధుమిత్రులతో సఖ్యత కలుగుతుంది. కొన్ని పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఇంటా బయట అందరిలోనూ గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణిస్తాయి. ఉద్యోగాలలో మరింత అనుకూల వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు అధికారుల అనుగ్రహం పొందుతారు. సమాజంలో నూతన పరిచయాలు పెరుగుతాయి. ఆకస్మిక ధన కలుగుతుంది. ఇంట బయట మీ మాటకి విలువ పెరుగుతుంది. ఊహించని విధంగా ఏర్పడిన సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. పాత రుణాలు తీర్చడానికి చేసే నూతన రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగమున అధికారుల ఆదరణ పెరుగుతుంది. గృహమున విందు వినోద కార్యక్రమాలు నిర్వహిస్తారు.
చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కలిసివస్తాయి. ఉద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. వ్యాపారపరంగా ఆశించిన లాభాలు అందుకుంటారు. సమాజంలో పెద్దల నుండి విశేషమైన ఆదరణ పొందుతారు. ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. రియల్ ఎస్టేట్ రంగం వారికి విశేషమైన లాభాలు అందుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. వృత్తి కలుగుతుంది. ఉద్యోగాలలో పురోగతి. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన విధంగా సాగుతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సోదరులతో వివాదాలు పరిష్కారమవుతాయి. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. దూరపు బంధువుల కలయిక సంతోషాన్నిస్తుంది. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ యొక్క రాశి వారికి గణపతి ఆరాధన శుభప్రదం. మరిన్ని శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు నీళ్లను ఏర్పాటు చేయటం శుభప్రదం. ధన్యవాదములు.